అంటే నీకు అసాధ్యమైన పనులు, నీ వల్ల కాని పనులు చేయమని దేవుడు నీకు చెప్పట్లా. నీ వల్ల కానిది ఏదో నీకు తెలుసు, ఇప్పటికే కావట్లేదని మదన పడుతున్న విషయాలు నీకు తెలుసు. కానీ నీ అలివి కాని పనులు నువ్వు చేయలేవు, కానీ నీకు అలివయ్యే పని నువ్వు చేయగలవు. అదేంటంటే ప్రార్థన చేయగలవు కదా, ప్రార్థన చేయగలవు కదా, దేవుణ్ణి గోజాడగలవు కదా. ఆ పని చేయి, నేను చూస్తానంటాడు దేవుడు. నువ్వు అది చెయ్యు, ఇది చేయు, కూర్చొని ఏడుతూ ఉంటావు, లేదా కుమిలిపోతూ ఉంటావు, లేదా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడతా ఉంటావు. ఎవరు కనికరం చూపుతారు? పోనీ ఎవరు వాటిని ఛేదిస్తారు? కాబట్టి బలమైన చేయి దేవునికి ఉంది, ఆయన కదిలించగలడు. అయితే ఆయన్ని ప్రార్థనతో నువ్వు సంధించగలవు. సో ఇది నువ్వు చేయగలసిన పని. ఇప్పటిదాకా మీరు అదే ప్రార్థన చేశారు. ఎన్ని సమస్యల కోసం చేశారో, చాలా విషయాల గురించి మీరు మొర్ర పెట్టారు. ఈ మొర నిష్ఫలం కాదు, కన్ఫామ్. నువ్వు ఆశువుగా చేసిన ప్రార్థన సైతం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. నడుస్తా నడుస్తా నువ్వు నీ హృదయంలో అనుకున్న ఆలోచనలు సైతం వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికి. దేవా, బిడ్డ శ్రమలో ఉన్నట్టున్నారు తండ్రి, అయ్యో దేవా అనుకున్న ఆ ఆలోచన కూడా వెళ్ళిద్ది దేవుని దగ్గరికి. ఒక అన్యుడైన కొర్నేలి చేసిన ప్రార్థనలు, చేసిన ధర్మకార్యాలే దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చబడ్డవని సాక్షాత్తు దూతే వచ్చి చెప్పాడు. ఒక అన్యుడు, అతను దేవుడిని ఎరిగినోడు కాదు, ఎరగనోడు. ఒక అన్యుడే తన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి. తన ప్రార్థనలు కూడా, తనకు తెలిసిన విజ్ఞాపనలు, ఏ విషయాలు ఏమేమి అడిగాడో ఆయన అవి దేవుని దగ్గరికి చేరిని అని దూత చెప్పాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే కొర్నేలి గురించి. మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఇంచుమించు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన బహుశా యూదులతో సాంగత్యం చేసినందున యూదుల వల్ల ఆయన ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నాడేమో. యూదుల సహచర్యం, యూదుల ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మొత్తానికి ఆయనకి. అందుకే ప్రార్థనా కాలం యూదులకు 3 గంటల సమయం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమునని అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఈ అన్యుడికి ప్రార్థనా కాలం ఎలా తెలుసు అంటే పగలు 3 గంటలకు, పగలు 3 గంటలకు అది ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు. ఏ కాలం అది? ప్రార్థనా కాలం. ఇక్కడ కొర్నేలు చూడు ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడో. 10వ అధ్యాయము 3వ వచనం చూడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అది లెక్క. అన్యుడే, కానీ యూదులు ప్రార్థించే టైంను మాత్రం తను కూడా దేవునికి వాళ్ళని చూసి బహుశా దేవునికి ప్రార్థన చేసుకొని ఉండొచ్చు. ఆ చిన్న పని, యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని, దైవ దూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి, అతని ఇంటి వారందరూ రక్షింపబడటానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి, ఇరుగు పొరుగులకు, ఇంటి వారికి, బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు. సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు, మారు మనసు తెలియని, రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధులమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన, అది నువ్వు నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే, మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే, సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే, నీకు ఓపిక లేక బెడ్ మీద ఉండి బెడ్ మీద తండ్రి అని మొరపెట్టినా సరే, ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తాయని మర్చిపోవద్దు. కన్ఫామ్గా వెళ్తాయి, దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి. విననేరకై ఉండినట్లు యెహోవా చెవులు మందం కాలేదన్నాడు. రక్షింపనేరకై ఉండినట్లు ఆయన చేతులు కురచగాలేదు, ఆయన చేతులు పెద్దవి అంటాడు. విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందంగా లేవు. చెవులు మందంగా ఉంటే మనకుంటాయి, దేవునికి చాలా షార్ప్గా ఉంటాయి. చిన్న శబ్దాన్ని కూడా గుర్తించగలుగుతాడు. ఎంత షార్ప్ అంటే నీ అంతరంగంలో వచ్చే ధ్వనిని కూడా ఆయన గుర్తించగలుగుతాడు. అంత షార్ప్ దేవునికి మహిమ. సో మనం చేయలేని పనులు చేయలేము, చేయగలిగింది ప్రార్థన. అదైతే చేయగలం. సో దాన్ని చేసి దేవుని కదిలించి దేవుని దగ్గర నుండి కార్యాలు పొందగలం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు కదిలేంత వరకు పట్టు వదలని ప్రార్థన మనం కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి.
మన ప్రార్థనలో ఉన్న పట్టుత్వాన్ని దేవుడు పట్టించుకుంటాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి.